హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉక్సులు వేయడం ఎలానో మీకు చూపిస్తానండి. అన్నీ కూడా ఇక్కడ నుండి టైలరింగ్ వీడియోస్ చాలా ఎక్కువగా వస్తాయి నా ఛానల్లో. ఇక్కడ చూస్తున్నారండి, ఈ బ్లౌజు నేను స్టిచ్ చేశాను. ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్కి హుక్స్ కుట్టి మీకు చూపిస్తున్నాను. ఎలా కుట్టాలనేది మీరు చూసి నేర్చుకోండి. ఇలా కుట్టినట్టయితే ఈ విధంగా మనం జాకెట్ చిరిగినా కానీ ఈ హుక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా బ్లౌజ్ నీట్గా ఉన్నా కానీ హుక్స్ అనేది ఊడిపోయి మనకి జాకెట్టు ఎంత కొత్తదైనా కానీ చాలా చిరాకు వస్తుంది. ఇలా ఊడిపోవడం ద్వారా చాలామంది వేసుకోవడం కూడా రానివారు ఉంటారు కదా. మీరు ఈ విధంగా చూసి ఇంట్లో వేసుకునేవారు కూడా ఇలా వేసుకున్నట్టయితే ఒక ఉక్సుల ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలా జాకెట్లు ఏదైనా రిపేర్ చేసుకోవడానికి హుక్ పోతే తీసేసి మనం మళ్ళా మార్చుకుని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారండి, నేను ఇలా ఎలా చేస్తున్నానో మీరు కూడా ఇలానే చూసి చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఈ హుక్ని పెట్టాను కదా, ఇక్కడ చూస్తున్నారండి, ఈ హుక్కుల కింద 2 రింగులు అనేవి ఉంటాయి. ఆ రింగుల లోపలికి ఒక రింగు లోపలికి సూదిని పోనిచ్చి నేను 4 లైన్లు దారం పెట్టుకున్నాను. అలా అయితేనే గట్టిగా ఉంటుంది. హుక్ వేసినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటుంది అలా వేస్తే. చూడండి, ఇప్పుడు నేను ఈ హుక్ లోపలికి సూది దారం ఇలా పంపించాను కదా, ఆ పైనుంచి సూది పైనుంచి మళ్ళీ దారాన్ని ఇలా తిప్పినట్టుగా పైనుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పైనుంచి తీసిన దాన్ని మనం సూదిని లాగినట్టయితే లాక్ పడుతుంది. అక్కడ ఆ లాక్ పడడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారండి, ఇది పైన ఉండే రింగ్ అన్నమాట, హుక్ అన్నమాట. ఆ హుక్కుని మనం ఇలా పైన తల దగ్గర క్లాత్ లోపలికి సూదిని పోనిచ్చి ఆ సూది అలానే ఉంచి మనం ఆ పైనుండి హుక్కు లోపల నుంచి దారాన్ని తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారండి, నేను చేసిన విధంగా అలా 2-3 సార్లు తీసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఆ రింగు వెనక్కి మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒక 2 అలా రింగులు లాక్ చేసి మనం కట్ చేసినట్టయితే ఇలా చాలా స్ట్రాంగ్గా వస్తాయండి హుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 1కి 2 సార్లు మీరు కూడా చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ.